సో ఈరోజు ఎల్ఎల్బిలోని సెకండ్ సెమిస్టర్లో ఫ్యామిలీ లా గురించి చెప్తున్నాను, ముస్లిం లా గురించి. సో ముస్లిం లాలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ముస్లిం? ముస్లిం అనేటోళ్ళు ఎవరు అనమాట. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు లాస్ట్ 5 yearsలో కంపల్సరీ 3-4 times అయితే వచ్చింది. ఎందుకంటే ఈ హూ ఈజ్ ముస్లిం అనేది ప్రతి క్వశ్చన్లో మనం రాయొచ్చు అనమాట. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. హూ ఈజ్ ముస్లిం? సో ఇండియన్ లా ప్రకారం అనేది ఏంటంటే హూ ఈజ్ ముస్లిం అనేది క్లియర్గా డిఫైన్ అయితే ఏం చేయలేరు. కాకపోతే మనకు లీగల్ పర్పస్గా దాని గురించి అనేది హూ ఈజ్ ముస్లిం అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే హూ ఈజ్ ముస్లిం? ఓకే, ముస్లిం ఈజ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద గాడ్. సో వన్ గాడ్, భగవంతుడు ఒక్కడే అనేది అతనే అల్లా అంటని అనుకున్న వాళ్ళు ముస్లింలు అంటని చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే ప్రాఫెట్ మహమ్మద్ ఎవరైతే రాసిండో మెసేజ్ చేసిండో అతన్ని బిలీవ్ చేసే వాళ్ళు ఇట ముస్లింలు అంటని చెప్తారనమాట. ఇంకోటి ముస్లిం రిలీజియన్ని నమ్మేటోళ్ళని ముస్లిం అంటని అంటారు. సో ఇది 3 మెయిన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లో 2 కేటగిరీస్. ఒకటి వచ్చేసి బై బర్త్, సో ముస్లింలకు పుట్టిన వాళ్ళు ముస్లింలు అనమాట. ఇంకోటి బై కన్వర్షన్ అనేది ఉంటుంది. సో బై బర్త్ చూసినట్లయితే ఇఫ్ ఎ పర్సన్ బర్న్ టు ఎ ముస్లిం పేరెంట్స్ దే ఆర్ కన్సిడర్ యాజ్ ఏ ముస్లిం. సో ఇద్దరు మదరు ఫాదరు ఇద్దరు ముస్లింలు అయితే వాళ్ళకి పుట్టిన వాళ్ళని ముస్లిం బై డిఫాల్ట్ ముస్లింలు అవుతారు. ఈవెన్ ఇద్దరు హిందూస్లకు పుట్టిన వాళ్ళు హిందూస్ అవుతారు, క్రిస్టియన్లకు పుట్టిన వాళ్ళు క్రిస్టియన్లు అవుతారు. అలాగే మనకు ఇద్దరు ముస్లింలకు పుట్టిన వాళ్ళు ముస్లిం అవుతారు అనమాట. అతను ప్యూర్గా ముస్లిం అనమాట, దాంట్లో ఏం లేదు. సో ఇఫ్ ద ఫాదర్ ఈజ్ ఎ ముస్లిం అండ్ యూజువల్లీ ది చైల్డ్ ట్రీటెడ్ యాజ్ ఎ ముస్లిం. సో తండ్రి ముస్లిం అయ్యి తల్లి వేరే కులం వేరే రిలీజియన్ అయినా కూడా మ్యాక్సిమం ఏమంటారంటే ముస్లిం ఫాదర్ కాబట్టి వాళ్ళ చైల్డ్ నీట ముస్లిం అంటారు. కాకపోతే ఇక్కడ వన్ కండిషన్ ఏంటంటే ఇన్ కేస్ ఆ చైల్డ్ వేరే రిలీజియన్ ఫాదరు వాళ్ళందరూ ఈవెన్ దో ఫాదర్ ముస్లిం అయినా కూడా వేరే రిలీజియన్ ఫాలో అయ్యి చిల్డ్రన్ని వేరే రిలీజియన్లో పెంచినట్లయితే అప్పుడు డిఫరెంట్ కేసు ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే జనరల్గా ఏంటంటే ఫాదర్ ముస్లిం అయితే వాళ్ళ కొడుకు నీట ముస్లిం అంటని చెప్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇంకో కేసులో ఏంటంటే సమ్టైమ్స్ ఇఫ్ ద మదర్ ఈజ్ అ ముస్లిం అండ్ చైల్డ్ రేస్డ్ యాజ్ ఎ ముస్లిం. సో మదర్ ముస్లిం వేసి ఈవెన్ ఫాదర్ వేరే రిలీజియన్ ఉన్నా కూడా మదర్ ముస్లిం వేసి సో వాళ్ళు ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెరిగిర్రు అనుకో ఆ పిల్లల్ని కూడా ముస్లిం అంటారు. ఇన్ కేస్ వేరే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇట్లా పెరిగితే వాళ్ళని హిందూ అంటారు అన్నమాట. క్రిస్టియన్ సాంప్రదాయం పెరిగితే వాళ్ళని క్రిస్టియన్ అంటారు. సో ఇది 3 కండిషన్స్ అనమాట. ఇద్దరు పేరెంట్స్ ముస్లిం అయితే వాళ్ళని ముస్లిం అంటారు. ఫాదర్ ముస్లిం అయితే బై డిఫాల్ట్ ఏంటంటే చిల్డ్రన్ ఇటా ముస్లిం అంటారు. ఇన్ కేస్ మదర్ ముస్లిం ఉన్నా కూడా వాళ్ళు ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెరిగినట్లయితే వాళ్ళని ముస్లిం అంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా బై బర్త్ అనేది. సో సెకండ్ వచ్చేసి బై కన్వర్షన్. సో ఎవరు ఇండియన్ లా ప్రకారం ఏంటంటే ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, సో ప్రతి ఒక్క వ్యక్తికి ఏ రిలీజియన్ అయినా పాటించే ఫ్రీడమ్ అయితే ఉంది అనమాట అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే బై కన్వర్షన్ ఏంటంటే ఎవరైతే వేరే రిలీజియన్ నుంచి అనదర్ రిలీజియన్ నుంచి ముస్లిం రిలీజియన్లకు వచ్చేసి వాళ్ళ ఇష్టపూర్వంగా వచ్చినట్లయితే వాళ్ళని కూడా ముస్లిం అంటారనమాట. ఇంకోటి ది పర్సన్ మస్ట్ బిలీవ్ ఇన్ ఇస్లాం అండ్ యాక్సెప్ట్ ద టీచింగ్స్. సో నేను ముస్లింలు అంటని చెప్పుకున్నాం కాదు, దాంట్లో బిలీవ్ చేయాలన్నమాట. ఇస్లాంని బిలీవ్ చేసి వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళని ముస్లింలు అంటారు. యూజువల్లీ సేయింగ్ దట్ కలిమా, ఓకే, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ ఈస్ డన్ బట్ నాట్ ఆల్వేస్ రిక్వైర్డ్ బై ద లా. సో మనం ఏంటంటే మనము ఈ కలిమాలో చెప్పింది ఏంటంటే నేను ముస్లిం అయిందంటే నేను ప్రూవ్ చేసుకునే అవసరం లేదనమాట. నేను సాంప్రదాయాన్ని అవన్నీ పాటిస్తూ ఉంటే కంపల్సరీగా ముస్లిం అంటని చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అది చీటింగ్ కింద ఉండరాదు అనమాట. నేను ముస్లింలు అంటని చెప్పేసి వాళ్ళ బెనిఫిట్స్ పొందాలంటే అట్లా అంటే మాత్రం అది చెల్లదనమాట. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. సో ఇద్దరు ముస్లిం టైప్స్ ఉన్నారు. వాళ్ళు ఏంది మన దగ్గర ఇట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిందూస్ ఉన్నారు కదా, సిఖ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, జైన్స్ ఉంటారు, వీళ్ళందరూ హిందూస్ కిందకి వస్తారు. అట్లాగే ముస్లింలో కూడా ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అనమాట. ఓకే, సున్నీ ముస్లిమ్స్ అనేది లార్జర్ గ్రూప్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువ మంది సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే హనాఫీ స్కూల్ని ఫాలో అవుతారు. ఇవి హనాఫీ స్కూల్ మిగతా అన్నీ మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాట్ ఈస్ హనాఫీ. సో ఇప్పటివరకు అయితే సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే
వై ఈజ్ బీయింగ్ ఏ ముస్లిం ఈజ్ ఏ ఇంపార్టెంట్ లా. ఓకే, సో ముస్లింలు అంటే ఎందుకు మనం డిఫైన్ చేయాలి, ఏంది దానివల్ల లా ప్రకారం ఏంది అంటే, సో ప్రతిదానికి ఏంటంటే ఎప్పుడైతే లా ప్రకారం ఏదైతే ఇష్యూలు వచ్చినప్పుడే నువ్వేంది అని, నువ్వు ఏ రిలీజియన్, నువ్వు ఏది క్యాస్ట్ ఏది అనేది వస్తుంది అనమాట. అలాగే ఎందుకు ముస్లిం అనేది ఎందుకు చెప్తారు అంటే లీగల్గా ఎందుకు చెప్తారు అంటే, ఎప్పుడైతే మ్యారేజెస్ జరిగినాయో, డైవర్స్ జరిగినాయో, ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ జరిగిందో, ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చిందో, అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇతను ముస్లిమా కాదా, ఇవన్నీ క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట దాని గురించి. సో ఇక్కడ వచ్చేసి దే ఆర్ గవర్న్డ్ బై ముస్లిం లా అనేది ఎట్లా గవర్న్ అయిందంటే, ఇప్పుడు చూడండి ముస్లిం పర్సనల్ లా, షరియత్ లా అంటే ఒకటి ఉంది, మ్యారేజ్ లా అంటే ఒకటి ఉందన్నమాట. సో దాని ప్రకారము వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఏ విధంగా అనేది. సో ఎవరిని ఏ పర్సన్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ ముస్లింని ఒక పర్సన్ని ముస్లిం కింద ఎవరు కనెక్ట్ గారంటే, ఎవరైతే ముస్లిం గారో వాళ్ళని ముస్లింలు అంటారు. జనరల్గా ఏంటంటే పర్సన్ లీవ్స్ ఫ్రమ్ ద ఇస్లాం, సపోజ్ అతను ఇస్లాంలో ఉండు, అతన్ని ఆ రిలీజియన్ని వదిలిపెట్టేసి వేరే దాంట్లో కన్వర్ట్ అయినట్లయితే బై డిఫాల్ట్ ఆబ్వియస్గా వాళ్ళని ముస్లిం అంటని కన్సిడర్ చేయరు. ఓకే, ఇంకోటి ఏంటంటే పర్సన్ ప్రిటెండ్ టు బి ముస్లిం అండ్ చీట్ బై ద లా. సో అతను ముస్లిం లాగా కన్వర్ట్ అయ్యేసి ఏదో ఇప్పుడు కేస్ లాస్ ఉంటాయి, ముందు కేస్ లాస్, ముస్లిం లాగా కన్వర్ట్ అయ్యి చీటింగ్ చేస్తే మాత్రం అతన్ని కన్సిడర్ చేయారనమాట ముస్లిం కింద. సో మనకు వచ్చేసి 3 ఇంపార్టెంట్ కేస్ లాస్ నేను తీసుకున్నాను అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనము ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రము హూ ఈజ్ ముస్లిం అంటే సింపుల్గా చెప్పేస్తే పర్వాలేదు, సరిపోదు. మనం కొన్ని క్లియర్గా కేస్ లాస్ రాస్తే మాత్రం మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి పెర్మల్ నందార్ వర్సెస్ పొన్నుస్వామి అంటే ఇది ఒక కేసులా అనమాట. సో ఈ కేసులో ఏంటంటే పెర్మల్ నందర్ అనేటప్పుడు హిందూ అనమాట. హిందూ ఉండేసి ఆయన ముస్లింలకు కన్వర్ట్ అయ్యిండు. సో దాంట్లో ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది రేజ్ చేసారు అనమాట. సో దాంట్లో ఏంటంటే పొన్నుస్వామి అతను క్వశ్చన్ రేజ్ చేసిన ఏంది, సో హీ ఈజ్ జెన్యున్లీ ముస్లిం ఆర్ నాట్ అనేది క్వశ్చన్ రేజ్ చేసింది. ఇష్యూ ఏంది, వెదర్. సో తనకు తానుగా పెర్మల్ నందర్ అనేటప్పుడు ఏంటంటే నేను ముస్లింని అంటే డిక్లేర్ చేసుకుంటూ ఇది లీగల్గా కరెక్ట్ కాదు అనేది ఒక ఇష్యూ అయితే రేజ్ అయింది. వెదర్ ఈజ్ అ ముస్లిం ఆర్ నాట్ అనేది కోర్టులో కేసు వేయడం జరిగింది. జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, మద్రాస్ హైకోర్టు సేడ్ దట్ కన్వర్షన్ టు ఇస్లాం డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్పెసిఫిక్ రిచువల్ ఆర్ సెరమనీస్. సో హిందూస్ లాగా వాళ్ళకు సెరమనీస్ అవన్నీ ఏమీ అవసరం లేదు, ముస్లింలకు కన్వర్ట్ అయినట్టని అది ఫాలో అయితే మాత్రం అది ముస్లింల కింద కన్వర్ట్ అయినట్లే అంటని మద్రాస్ హైకోర్టు అనేది చెప్తుంది. ఇఫ్ ద పర్సన్ సిన్సియర్లీ డిక్లేర్ దట్ హీ హ్యాస్ కన్వర్టెడ్ ఇస్లాం అండ్ బిలీవ్ ఇన్ ఇస్లాం దే కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ ముస్లిం అండర్ ద లా. సో అతను ఎవరైనా పర్సన్ తనంతటా తానుగా ముస్లింలకు కన్వర్ట్ అయ్యి సిన్సియర్గా ఉండేసి దాన్ని బిలీవ్ చేసినట్లయితే వాళ్ళని ముస్లిం కింద కన్వర్ట్ ఉన్నారంటని అంగీకరిస్తుందంటని మద్రాస్ హైకోర్టు అనేది చెప్పిందనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ నెసరీ టు పర్ఫామ్ ఎలాబరేట్ రిలీజియన్ సెరమనీస్ లైక్ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ ఆఫ్ నేమ్ అన్లెస్. సో ఇదేంటంటే నేను ముస్లింలకు కన్వర్ట్ అయినా అంటే రిలీజియస్ సెరమనీ చేసే అవసరం లేదు, నేమ్ చేంజ్ చేసుకునే అవసరం లేదనమాట. సో నా నేమ్ ఏదైనా ఉండను, నేను ఇన్ కేస్ నేను ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నా సో దాని ప్రకారం నేను దాంట్లోకి వెళ్ళినా అంటే చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక కేసులా. సో సెకండ్ వచ్చేసి సర్లా ముగ్దాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. సో ఈవెన్ నెక్స్ట్ కేసు ఇటే చాలా ఇంపార్టెంట్ కేసు. సో దీంట్లో ఏమైతుందంటే సెవరల్ హిందూ మెన్ ఆల్రెడీ మ్యారీడ్ అండర్ హిందూ లా అండ్ కన్వర్టెడ్ టు ఇస్లాం. సో చాలామంది ఏంటంటే మీకు తెలుసు కదా, హిందూ లా ప్రకారం ఏంటంటే ఒకరినే పెళ్లి చేసుకోవాలన్నమాట. సో 2-3 పెళ్లి చేసుకునే అది లా ప్రకారం అయితే మనకు అది క్రైమ్ కిందికి వస్తుంది అనమాట. సో బయోగమీ అనేది నాట్ అలౌడ్ ఇన్ హిందూస్లో. సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా మల్టిపుల్ మెంబర్స్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేశారనమాట. అదే కేసు ఇది. ఓకే, సర్లా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ హస్బెండ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ హిందూలా ప్రకారం బయోగమీ అలవ్ లేదు కాబట్టి వాళ్ళు ముస్లింలకు కన్వర్ట్ అయ్యేసి వాళ్ళు చేసుకుంటున్నారంటే కేసు అనమాట ఇది. సో దీంట్లో వచ్చేసి జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, సో ఇస్లాంలోకి నిజంగా వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే మాత్రము
అది ఇస్లాం కింద వాళ్ళని ట్రీట్ చేస్తారు. కాకపోతే ఈ చీటింగ్ చేసి మాత్రము కన్వర్ట్ అయితే మాత్రము వాళ్ళని ఇన్వాలిడ్ కింద తీస్తారనమాట. అటువంటి మ్యారేజెస్ వెళ్ళవు. ప్లస్ అటువంటి బయోగమి వల్ల అట్లాంటి వాళ్ళకు మనకు సెక్షన్ 494 వల్ల ఏంటంటే వాళ్ళకి పినల్ కోడ్లో వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ కన్వర్షన్ అనేది చెల్లదు అంటే ఇచ్చిందనమాట. సో ఇది మనకు మెయిన్ కేసులా. ఇంకోటి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ కేసులా అనమాట. రెండిట్లో ఏదని రాయొచ్చు మనము. సో ఇది ఇట సేమ్ సర్లా ముగ్దాల్ కేసు లాంటిది అనమాట. సో వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటంటే అతను కన్వర్ట్ అయిపోతాడు అనమాట. ఇస్లాంలో కన్వర్ట్ అయ్యేసి, సో ఫస్ట్ మ్యారేజ్కు డైవర్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యేసి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు. సో అప్పుడు ఏంటంటే కోర్టు ఏమిచ్చిందంటే, సో ఇది ప్యూర్లీ ఏంటంటే వాళ్ళ రిలీజియన్ని ఇష్టపడి కాదు. సో అతని ఉద్దేశం ఏంటంటే ఇల్లీగల్ ఉద్దేశం ఉంది. సో ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి అతను కన్వర్ట్ అయ్యేసి రీమ్యారేజ్ చేసుకుంది కాబట్టి బయోగామి అనేది కరెక్ట్ కాదు కాబట్టి, సో ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ 496 అఫెన్స్. సో సెక్షన్ 494 దాని ప్రకారం బయోగామి ఈజ్ నాట్ అలౌడ్. ఇంకోటి ఏంటంటే అతను జెన్యున్గా లేడు కాబట్టి, సో అది ఇస్లాంలో కన్వర్షన్ అనేది కరెక్ట్ కాదు అనేది తీర్పిచ్చింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ కేస్ లాస్. సో ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చినట్లయితే, ఎవరు ముస్లిము? ఏ పర్సన్ సో బై బర్న్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టినట్లయితే వాళ్ళు ముస్లిం. ఇన్ కేసు మా ఫాదర్ ముస్లిం అయితే సో వాళ్ళని ముస్లిం చిల్డ్రన్ని ముస్లిం కింద ట్రీట్ చేస్తారు. ఇన్ కేస్ మదర్ ముస్లిం అయితే వాళ్ళు ఆ ట్రెడిషన్ ఫాలో అయితే వాళ్ళని ముస్లిం కింద చేస్తారనమాట. సో ఇది ఓవరాల్ మనకు హూ ఈజ్ ముస్లిం అనేది. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించిన నోట్స్ వచ్చేసి మనం లింక్ అయితే మనం కామెంట్ సెక్షన్లో ఇస్తాము, అది మీరు ఫాలో కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.